వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేశారనుకోండి మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే మిస్ అవుతారు. చాలా కొత్త ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి. అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి అండ్ మనం ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది, ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తింటే హెల్త్కి అయితే చాలా మంచిది. అలా అని మరి ఎక్కువ కూడా డ్రై ఫ్రూట్స్ అయితే తినకూడదు. చాక్లెట్లు కానీ బిస్కెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా తిన్నప్పుడు ఇలాంటి బాక్స్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 2 బాక్సెస్ అయితే వస్తాయి. పైన వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. కింద వచ్చేసి మనం డస్ట్ తిన్న తర్వాత మిగిలిపోయిన డస్ట్ అనేది అంటే వేస్టేజ్ అనేది అందులో వేసుకుంటే మనకి ఒకేసారి మనకి 2 in 1 అయితే అయిపోతుంది. అండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ కూడా ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ చాక్లెట్స్ కానీ ఏవైనా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా మనకి ట్రాన్స్పరెంట్గా క్యాప్స్ ఉండడం వల్ల మనకి కింద కూడా చూడండి బాక్స్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంది. దానివల్ల మనకి మంచి లుక్ ఉంటుంది. అంతేకాకుండా లోపల ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి అని ఈజీగా మనం అయితే తెలుసుకోవచ్చు. ఇలాంటి బాక్సెస్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. క్వాలిటీ అనేది సూపర్ అయితే ఉంటుంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మనం ఏదైనా క్వాలిటీ ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నదే చూసి తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్లో కానీ మనం ఏదైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టే బాక్సెస్ అనేటివి మంచి క్వాలిటీ అయితే ఉండాలి. అలా ఉంటేనే మనం ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అది ఫ్రెష్గా అయితే ఉంటుంది. కానీ ఇలాంటి బాక్సెస్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి అండ్ చాలా బాగుంటుంది కూడా. ఎందుకు ఇవే బాక్సెస్ తీసుకోవాలి అని నేను చెప్తున్నానంటే, పైన చూడండి బాక్సెస్లో మనకి ఇంకా చిన్న స్మాల్ బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, స్మాల్ బాక్సెస్ అనేటివి మనకి హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 1 day తర్వాత చూస్తే మనకు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పైన వాటర్ అయితే అవుతూ ఉంటుంది. ఆ వాటర్ అనేది మనకి కిందకి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళిపోతేనే కదా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఒకవేళ మనకి వాటర్ వెళ్ళిపోకుండా ఫ్రూట్స్ పైన వెజిటేబుల్స్ పైన వాటర్ ఉందనుకోండి, అవి తొందరగా పాడైపోతాయి. మనం కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కూడా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పాడవకుండా ఉండాలంటే ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేసుకోవడం వల్ల వాటర్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అది కింద బాక్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. అంతేకాకుండా ఫ్రూట్స్ వెజిటేబుల్సే కాకుండా ఇప్పుడు స్నాక్స్ మనం లేస్ కానీ కుకురే కానీ ఇట్లా డిఫరెంట్ మనం స్నాక్స్ అనేటివి తింటూ ఉంటాం కదా, వాటిని కూడా ఇందులో అయితే స్టోర్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో సైజెస్ అనేటివి డిఫరెంట్ సైజెస్తో పాటు మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా చూడండి, ఇక్కడ ఏది స్టోర్ చేసినా మనకి ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క డిఫరెంట్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి బాక్స్ కూడా మనకైతే దొరుకుతుంది ఆన్లైన్లో. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనకి ఇది ఇంకా బాక్స్ సపరేట్గా అయితే తీయడానికి రాదు, దాంట్లోనే ఉంటుంది. అండ్ మనం ఇలా ఏదైనా క్లీన్ చేసుకున్నప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైనా క్లీన్ చేసుకున్నప్పుడు బాక్స్ ఉంపామనుకోండి, ఆ బాక్స్లోని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఒక్కటి కూడా కింద పడకుండా అయితే క్లీన్ అయితే అవుతాయి. అలా క్లీన్ అయిన తర్వాత ఇలాంటి బాక్సెస్లో కనుక స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకునేటప్పుడు కొంచెం ఒకసారి మనం కడిగిన తర్వాత డ్రైగా అయితే తూడ్చేసేయండి. అలా డ్రైగా తూడ్చడం వల్ల కూడా వాటర్ అనేది ఏదైనా ఉన్నా కానీ మనకి వాటర్ తూడ్చేయడం వల్ల వాటర్ ఏది ఉండదు. కాబట్టి ఎక్స్ట్రా మనకి మంచిగా కొన్ని డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇలా స్టోర్ చేసుకునే బాక్సెస్లో చాలా డిఫరెంట్ బాక్సెస్ అయితే నేనైతే మీకైతే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న ప్రోడక్ట్సే. అండ్ ఇంతకుముందు మీరైతే చూసారు. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి సేమ్ అనిపిస్తాయి, బట్ కానీ సేమ్ అయితే ఉండవు. సైజెస్లో కానీ లేకపోతే ప్రైజెస్లో కానీ డిఫరెంట్ అనేది ఉంటుంది. అది మీరైతే ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకా ఫ్రూట్స్ అనేటివి మనం ఎక్కువగా ఇట్లా కట్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు వాటర్ మెలన్ చూడండి, చాలామంది ఇళ్లలో వాటర్ మెలన్ అనేది ఒక పెద్ద గిన్నెలో కట్ చేసుకొని అది ఫ్రిడ్జ్లో పెడతారు. అసలుకే వాటర్ మెలన్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా వాటర్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటర్ మెలన్ కట్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే. ఇప్పుడు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీకు వాటర్ మెలన్ తినాలనిపించింది, ఒక చిన్న వాటర్ మెలన్ తీసేసుకొని కట్ చేసుకొని తినండి. అలా కాదు, మీకు ఒక పెద్ద వాటర్ మెలన్ ఉంది, దాన్ని మొత్తం మీరు తినలేరు కాబట్టి హాఫ్ కట్ చేసేసి దానికి కవర్ చేయాలి. ఏదైనా మనకి ఇప్పుడు ఫుడ్ కవర్ ఉంటుంది, ఆ ఫుడ్ కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ లోపలికి వెళ్ళకుండా అయితే ఉంటుంది, కూల్ అవుతుంది కానీ వాటర్ లోపలికి వెళ్ళదు.
సో ఇలాంటి టిప్స్ కూడా యూజ్ చేసుకోవడం వల్ల చాలా మనకి యూస్ అనేది ఉంటుంది. సోప్ యూజ్ చేయాలి, అది చిన్నగా ఉంది, మనం బ్రష్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి బ్రష్ తీసుకొని సోప్ మధ్యలో పెట్టేసుకుంటే సో మనము ఆ సోప్ అయ్యేంత వరకు అంటే కంప్లీట్ అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవడానికి అయితే నాకు ఈ సోప్ బ్రష్ అయితే సూపర్ అనిపించింది. అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ స్మూత్ కూడా ఇక్కడ మనకు వీడియోలో అయితే చాలా స్మూత్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో అండ్ నాకు కూడా తెలియదు. కిచెన్లో ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు కాస్ట్లీ బాక్సెస్ కానీ లేదనుకోండి కప్స్ కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ మనం కొంటూ ఉంటాం కదా, అవి కింద పడితే పగిలిపోతే చాలా ఫీల్ అవుతాం. అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి స్మాల్ బాక్స్ తీసుకొని మనం కిచెన్లో కానీ ఇంకా హాల్లో ఏదో ఒక మంచి ప్లేస్లో కానీ పెట్టేసుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అవి అస్సలు పగిలిపోకుండా అయితే ఉంటాయి. ఇక్కడ సోప్ హోల్డర్ అయితే చూడండి, ఇది వాల్కి అయితే మనం ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ అనేది మనకి స్టిక్కర్ అయితే వస్తుంది. ఈ స్టిక్కర్ తీసేసుకొని వాల్కి పెట్టుకోవచ్చు. స్టిక్కర్తో వస్తుంది హోల్డర్, లేదనుకోండి చిన్న క్యాప్ అయితే ఉంది చూడండి ఇక్కడ మనకి లాస్ట్ ఎడ్జెస్కి. అండ్ అటు ఇటు 2 క్యాప్స్ అయితే ఉన్నాయి. ఆ క్యాప్స్ అనేటివి టైట్ చేసామనుకోండి మనకి వాల్కి టైట్గా ఉంటుంది, లేదనుకోండి మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఈ బాస్కెట్ అయితే నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది. చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మనకి మధ్యలో వచ్చేసి బ్రష్ అయితే వచ్చింది చూడండి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మనం బ్రష్ చేసి అయితే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్లీన్ చేయలేము. ఈ బాక్స్లో మనకి అట్లా మనకు డిఫరెంట్గా బ్రష్ రావడం వల్ల ఈజీగా క్లీన్ అవుతుంది. అండ్ స్పూన్స్ పెట్టుకోవడానికి వాల్కి ఇలాంటి బాక్సెస్ పెట్టడం వల్ల మంచి లుక్ ఉంటుంది. అంతేకాకుండా స్పూన్స్ అన్ని కంప్లీట్గా మనం అయితే స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఇందులో అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. మరి మీరు కొనాలనుకుంటే మరి ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏం లేదండి, జస్ట్ అయితే యూట్యూబ్లో అయితే మీరైతే స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి స్క్రీన్ షాట్ అక్కడ సెండ్ చేయండి. అలా సెండ్ చేశారనుకోండి మీకు లింక్ అనేది అయితే ఇస్తాను. మరి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది చదువుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్లో అయితే షాపింగ్ అయితే చేయండి. అలా చేస్తేనే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సరే, ఈరోజు అయితే చూడండి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న ప్రోడక్ట్స్ అయితే మీకు అయితే చూపించాను కదా. మరి నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇక్కడి వరకు మీరు వీడియో అయితే చూసారు. మీకు ప్రోడక్ట్స్ నచ్చాయి, యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. రైస్ కానీ పప్పులు కానీ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మల్టీ బాక్స్ ఒకటి మనం తీసుకున్నాం అనుకోండి చాలా యూస్ అయితే అవుతుంది. వన్ సైడ్ వచ్చేసి మనకు రైస్ అనేది కంప్లీట్గా ఒక 5 kgs వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక 3 sides వచ్చేసి మనకి 3 కలర్స్ పప్పులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి దానికి మనకి కింద ఎల్లో బటన్ అయితే కనిపిస్తుంది చూడండి. మెజర్ చేసుకోవడానికి కూడా ఒక బాక్స్ అయితే దీనికి అయితే వస్తుంది. ఇలా మనం మెజర్ చేసేసుకొని ఇలా బటన్ అయితే ప్రెస్ చేస్తే మనకి కావాల్సినంత పప్పు కానీ మనకి కావాల్సిన రైస్ కానీ తీసుకోవడానికి అయితే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇందాక మనం గ్రీన్ అయితే చూసాం కదా, ఇది వైట్ కలర్ చూడండి. ఇదైతే మనకి మంచి లుక్ అనిపిస్తుంది వైట్ కలర్. ఇప్పుడు డస్ట్ ఏదైనా పడ్డా కానీ ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనం గ్రీన్ కలర్ బాక్స్ అయినా ఈ కలర్ బాక్స్ అయినా మనకి పప్పులు రైస్ అనేది ఈజీగా మనకి ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల మనకి ఈజీగా అయితే కనిపిస్తుంది. ఇంకా పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. ఇదైతే నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే రొటేట్ కూడా అవుతుంది చూడండి. మరి ఇలాంటి కొత్త కొత్త వస్తువులు మళ్ళీ మీరు చూడాలి కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మర్చిపోకుండా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది కదా. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లో వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.